పథకం వివరాలు. ఉలగం ఉంగల్ కయిల్, ప్రపంచం మీ చేతుల్లో. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం విద్యార్థులకు ఒక గొప్ప వరంగా మారింది. దీని ద్వారా కేవలం ల్యాప్టాప్ మాత్రమే కాకుండా, అత్యాధునిక ఏఐ సేవలను కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ 2026 ఎవరు అర్హులు? ఈ పథకం ప్రధానంగా ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం రూపొందించబడింది. ఆర్ట్స్ మరియు సైన్స్ విద్యార్థులు, ఇంజనీరింగ్ మరియు మెడికల్ విద్యార్థులు, అగ్రికల్చర్, లా మరియు పాలిటెక్నిక్ చదువుతున్న వారు, ఐటీఐ విద్యార్థులు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా చివరి సంవత్సరం, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ల్యాప్టాప్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్స్. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన బ్రాండెడ్ ల్యాప్టాప్లను అందిస్తోంది. ఈ తమిళనాడు ఉచిత ల్యాప్టాప్ పథకం 2026లో పంపిణీ చేసే ల్యాప్టాప్ల వివరాలు కింద పట్టికలో చూడవచ్చు. ఫీచర్ వివరాలు, డీటెయిల్స్, బ్రాండ్, డెల్, ఏసర్, హెచ్పి, ప్రముఖ కంపెనీలు, ప్రాసెసర్, ఇంటెల్ i3 లేదా AMD Ryzen 3 మెమరీ, ర్యామ్, 8 GB RAM స్టోరేజ్, 256 GB ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11 అదనపు ప్రయోజనం 6 నెలల పాటు పర్ప్లెక్సిటీ ప్రో AI ఉచిత సబ్స్క్రిప్షన్ ల్యాప్టాప్ ఎలా పొందాలి? ఎంపిక ప్రక్రియ. చాలామంది విద్యార్థులకు దీనికి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతుంటారు. అయితే, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం చాలా సులభం. ప్రత్యేక దరఖాస్తు అవసరం లేదు. విద్యార్థులు విడిగా ఏ వెబ్సైట్లోనూ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కళాశాలల బాధ్యత. సంబంధిత కళాశాలలు మరియు యూనివర్సిటీలే తమ వద్ద ఉన్న అర్హులైన విద్యార్థుల డేటాను సేకరిస్తాయి. ఏల్కోట్ ధృవీకరణ. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు ఏల్కోట్ ద్వారా ప్రభుత్వం ఈ డేటాను నిశితంగా పరిశీలిస్తుంది. పంపిణీ. అర్హత సాధించిన విద్యార్థులకు నేరుగా వారి కళాశాలల ద్వారానే ప్రభుత్వం ల్యాప్టాప్లను అందజేస్తుంది. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు. డిజిటల్ విద్య. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంటర్నెట్ మరియు కంప్యూటర్ విద్య చేరువవుతుంది. ఉద్యోగ అవకాశాలు. ప్రోగ్రామింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ ల్యాప్టాప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఏఐ పరిజ్ఞానం. పర్ప్లెక్సిటీ ప్రో AI సబ్స్క్రిప్షన్ ద్వారా విద్యార్థులు తమ రీసెర్చ్ మరియు ప్రాజెక్ట్లను వేగంగా పూర్తి చేయవచ్చు. తక్కువ ఖర్చు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ల్యాప్టాప్ కొనడం భారం కాకుండా ఈ తమిళనాడు ఉచిత ల్యాప్టాప్ పథకం 2026 తోడ్పడుతుంది. కావలసిన వివరాలు, పత్రాలు, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. కళాశాలలు డేటాను సేకరించే సమయంలో విద్యార్థులు ఈ క్రింది వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఆధార్ కార్డ్, కాలేజీ ఐడెంటిటీ కార్డ్, కాలేజ్ ఎయిడ్, గత సెమిస్టర్ మార్క్స్ మెమోలు, నివాస ధృవీకరణ పత్రం, బోనఫైడ్ సర్టిఫికెట్. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.